మోస్ట్ కామన్ క్వశ్చన్ అండి ఓపీడీలో. సార్ మోకాలు నొప్పి ఉంది, దానికి పిఆర్పి బెటరా లేదంటే మోకాలు మార్చుకోవడం బెటరా, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఈ ప్రశ్న $1,000,000 అనొచ్చు, లేదంటే $1,000,000,000 అనొచ్చు, స్టేట్ లెవెల్లో లేదంటే ఇండియా లెవెల్లో లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మోస్ట్ కామన్ ప్రాబ్లం. సో దీనికి నేను స్టెప్ వైజ్ ఐ విల్ డిస్క్రైబ్ దిస్ ప్రాబ్లం. ఈ మోకాలు నొప్పి అనేది యంగ్ ఏజ్లో రావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు, లేదంటే ఓల్డ్ ఏజ్లో రావచ్చు. అసలు మీ మోకాలు నొప్పి ఎందుకు వస్తుందో ఫస్ట్ మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. కింద పడ్డందుకు వచ్చిందా, లేదంటే ఈ మధ్య హెవీ బైక్లు వాడుతున్నారు దానివల్ల ఏదైనా స్లిప్ అయి లిగమెంట్ టేర్ అయిందా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో మీ మోకాలు నొప్పి అసలు ఎందుకు ఉందో ఫస్ట్ మీరు తెలుసుకోండి. దాని తర్వాత ఈ మోకాలు నొప్పి అంటే మోకాలు అరుగుదల, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మోకాల్ జాయింట్లో కార్టిలేజ్ అనేది డీజనరేట్ అవుతుంది. అది మీకైనా నాకైనా ఎవరికైనా అది డీజనరేషన్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఈ డీజనరేషన్లతో వెళ్తున్నప్పుడు ఈ మోకాల అరుగుదల అనేది ఉంటుంది, దాంతోపాటు మోకాలు నొప్పి అనేది వస్తుంది. సో ఈ మోకాలు నొప్పి ఎవరికి ఎక్కువ అవుతాయి అంటే అది ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, లేదంటే ఎక్కువ ఓవర్ యూస్ చేసిన వాళ్ళకి, లేదంటే హై ఇంపాక్ట్ అథ్లెట్స్. సో ఈ మోకాల నొప్పి అనేది కామన్గా అయిపోయింది. సో ఫస్ట్ నా ఓపీడీలో అడిగేది ఏంటంటే, సార్ మోకాళ్ళు అరిగిపోయాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి? నేనేమంటానంటే ట్రీట్మెంట్ను ఒక్కొక్కరికి ఒక విధానంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు అంటే సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే చాలు. ఇంకా నొప్పి ఎక్కువ ఉందనుకుంటే మనం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తున్నామని అర్థం. సో మోకాలు నొప్పులు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని మల్టిపుల్ స్టేజెస్లో మోకాలు నొప్పులు అనేటివి ఉంటాయి. మనం ఏ ఏజ్లో ఉన్నాం, మనం ఏ గ్రేడ్లో ఉన్నది అనేది ఎక్స్రే బట్టే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ల్యాండ్ అప్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేశారు, లేదంటే టాబ్లెట్ తీసుకున్నారు, ఫిజియోథెరపీ చేయించుకున్నారు, మోకాలు నొప్పి తగ్గలేదు. ఇప్పుడు మెయిన్ ప్రశ్న ఏంటంటే పిఆర్పి చేయించుకోవాలా, టీకేఆర్ చేయించుకోవాలా? సార్ మేము యూట్యూబ్ చూసాం, పిఆర్పీలు చేయించుకున్నాం, ఖర్చు పెట్టాం, అయినా తగ్గలేదు. సార్ మేము యూట్యూబ్ చూసి ఇంకేదో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేసుకున్నాం, అయినా మాకు నొప్పి తగ్గలేదు. సో ఓకే, మీరు చూశారు, ఏదో యాడ్ చూశారు, లేదంటే ఏదో ఎడ్యుకేషనల్ వీడియో చూశారు, సమ్హౌ మీరు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకునే ముందు మీరు కరెక్ట్ రీసెర్చ్ చేయండి, లేదంటే కరెక్ట్ ఎవాల్యుయేట్ చేయించుకోండి. మోకాలు నొప్పికి ఏ స్టేజ్లో ఎవరెవరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటుందో తగ్గుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి.